నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. భారతదేశ లోక్సభ ప్రతిపక్ష నేత జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ముందుగా డీసీసీ కార్యాలయంలో మరియు కరీంనగర్ ఇందిరమ్మ చౌక్ వద్ద భారీ కేకులను కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రెహమత్ హుసేన్ గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి గారు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి గారు, డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారు, డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, డీసీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ తాజుద్దీన్ గారు, డీసీసీ మహిళా సెల్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 31వ డివిజన్ అధ్యక్షులు వంగల విద్యాసాగర్ గారు, గంగుల దిలీప్ గారు, పర్వత మీసాల మల్లేశం గారు, జక్కుల మల్లేశం గౌడ్ గారు, జూపాక సుదర్శన్ గారు, హస్తపురం రమేష్ గారు, కంకనాల అనిల్ కుమార్ గుప్తా గారు, ఇన్నారెడ్డి గారు, దన్నా సింగ్ గారు, హైమద్ అలీ గారు, మాజీ ఎంపీటీసీ మహమ్మద్ పాషా గారు, కలీముద్దీన్ గారు, కొలగాని అనిల్ గారు, బొమ్మ ఈశ్వర్ గౌడ్ గారు, మాదాసు శ్రీనివాస్ గారు, కల్వల రామచంద్రం గారు, ఎండి చాంద్ గారు, చింతకుంట మాజీ ఎంపీటీసీ పట్టెం లక్ష్మీనారాయణ గారు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలు మాట్లాడడం జరిగింది. వారి పట్లనే విందాం. రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను జరుపుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు జిల్లా పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన, సిటీ కాంగ్రెస్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. రాహుల్ గాంధీ గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు ఆయనకు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని. మరి ఈరోజు దేశ సమైక్యతకు, సమగ్రతకు 4000 పైచీలకు నడక బాటన పాదయాత్ర చేసి ఈ దేశ సమైక్యతకు తోడ్పడినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చలికి, ఎండకు అన్నిటికీ ఓర్చుకొని ఈరోజు ఈ దేశం సమైక్యంగా ఉండాలి, దీన్ని భాష ప్రాతిపదికన, మత ప్రాతిపదికన విడదీయకూడదు, ఈ యొక్క రాజ్యాంగం సజీవంగా ఉండాలి, ఈ రాజ్యాంగ పరిరక్షణ చేయాలన్న ఉద్దేశంతో ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని పాదయాత్ర చేపట్టారు. మరి అందుగురించే ఈరోజు మతతత్వ శక్తులకు పూర్తి మెజారిటీ రాకుండా ఓడిపోయే స్థితి నుండి మళ్ళీ అలయన్స్లు పెట్టుకొని అధికారంలోకి వచ్చినారు. ఇది కేవలం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం లోపల వచ్చినటువంటి విజయంగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనకు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన, జిల్లా పక్షాన, జిల్లా ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఈ దేశాన్ని నడిపించడానికి భావి ప్రధానిగా మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కోరుకుంటూ ఉన్నది. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఆయన ప్రధానమంత్రి కావాలని, చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారికి కాబోయే ప్రధాని వారికి జన్మదిన శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తల పక్షాన వారు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక పాదయాత్ర చేసి 4000 కిలోమీటర్లు ఈ
దేశంలోని పేద బడుగు బలహీన వర్గాలను మమేకం చేసి మరి ఎన్ని కష్టాలు కోర్చి వాళ్ళతో మమేకమై వాళ్ళ కష్టాలు నష్టాలు అన్నీ కూడా విని కని ఈ యొక్క దేశ భవిష్యత్తు రూపును మార్చాలనే ఒక సంకల్పంతో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు తప్పకుండా రాబోయే కాలంలో ప్రధాని అవుతారు. మరి ఆ ప్రధాని అవ్వడానికి మరి ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తకు కంకణం కట్టుకొని పనిచేయాలని చెప్పేసి మేమందరం ముక్తకంఠంతో కోరుతా ఉన్నాం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళ స్ఫూర్తి తీసుకొని వీళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. వాళ్ళకు మనం అండగా నిలవాలి. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు కూడా మనం విశ్రమించకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. జై రాహుల్ గాంధీ. ఈరోజు భావి ప్రధాని మన రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ కోమపల్లి గారు, కూడా చైర్మన్ గారు, ప్రజలు అందరూ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు భావి ప్రధాని కాబోయే ప్రధాని, తనను ప్రధాని చేసే వరకు కార్యకర్తలు కంకణం కట్టుకున్నారు. అందరూ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే వరకు మేము ఇలాగే ఉద్యమిస్తూనే ఉంటాము. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షిస్తూ ఈ జన్మదినాన్ని తనకు అందిస్తున్నాము. థ్యాంక్ యూ. మన ప్రీతమ నాయకుడు వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో, తర్వాత నగర అధ్యక్షుడు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఈరోజు వారి జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు వచ్చే రోజుల్లో ప్రధానమంత్రి కావాలని, వాళ్ళు ఆరోగ్యాలలో తెల్లగా ఉండాలని ఈ మైనార్టీ సెల్ పక్షాన అల్లాను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మైనార్టీ మిత్రులు, అక్క చెల్లెలు, సోదరులు అందరికీ రాహుల్ గాంధీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొహమ్మద్ తాజుద్దీన్, మైనార్టీ సెల్ చైర్మన్, కరీంనగర్. आज राहुल गांधी साहब का जन्मदिन है। वो राजीव गांधी और सोनिया गांधी के बेटे हैं। उनकी पैदाइश 1970 में पैदा हुई और उनकी तालीम कैम्ब्रिज यूनिवर्सिटी से पूरी हुई। वो सियासत में युवा लीडर के जैसा पहले उतरे, फिर उसके बाद आहिस्ता आहिस्ता तरक्की करके आज अच्छा नाम पैदा करे। वो होने वाले इंडिया के वज़ीर आज़म हैं। उनकी मेहनत सभी जानते हैं। उनकी मेहनत यहाँ तक कि हमारी कांग्रेस आईसीयू में से कांग्रेस को निकाले और राहुल गांधी साहब वो ख़ानदानी लीडर हैं। उनके शोहरत और उनकी अज़मत अभी हम सबको मालूम है, दिखाई दे रही है उनकी मेहनत, और हम उनके लिए दुआ कर रहे हैं कि वो सेहतमंद रहे, उनकी उम्र दराज करे और अच्छा रहे। आपका नाम बोलिए। सैयद जमालुद्दीन, सेक्रेटरी DCC। జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రీతమ నాయకులు, కాబోయే రాష్ట్ర దేశ ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినం గాని ఘనంగా పార్టీ శ్రేణుల మధ్యన నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి సుడా చైర్మన్ గారు, మరి పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ పడు మోహన్ గారు, బొమ్మ ఈశ్వర్ గారు తదితరులంతా పాల్గొని మరి రాహుల్ గాంధీ గారికి దినోత్సవం వారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈరోజు కరీంనగర్ ఇందిరమ్మలో రాహుల్ గాంధీ గారికి జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వాళ్ళు రాహుల్ గాంధీ గారు రాబోయే కాలంలో ప్రధాని కావాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాము. మేము కూడా కార్యకర్తలము పనిచేసుకుంటూ
అతనికి అందరం జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు గీతాబాబు చౌరస్తాలో శ్రీ రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి అంగరంగ వైభవంగా బర్త్డే వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధానమంత్రిగా కావడానికి మేము అన్ని విధాల పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలను అన్ని విధాలుగా కృషి చేస్తామని మాట్లాడారు. राहुल गांधी మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. Autumn classes, coaching and tuitions. Housing Board Chaurasta, Karimnagar.